ఉత్తరానికి చేరే ఈ ఉత్తరాల్లో ఉవ్విళ్ళూరుతున్న ఈ నా ప్రేమ నీకోసం వేచింది. ఎప్పుడో చెప్తే ఎప్పటికీ నీతో ఉండటానికి అప్పటి వరకు వేచూస్తూ ఉంటా. నీ సుందర్. రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా పలుకు మనసా నిధి చాలా. ఏమో సుందర్, ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? చెప్పయ్యా. ఏమండి, మొన్న డబ్బుల విషయం చెప్పాను. గుర్తుందయ్యా. నేను ఇప్పుడు ఎంత డబ్బులు ఎందుకు? అంటే పెళ్లి చేసుకుందామని చూస్తున్నానండి. అందుకు కొంచెం బంగారం, కొంచెం భూమి తీసుకుందామని. మంచిదయ్యా, కానీ వడ్డీ మాత్రం సమయానికి ఇచ్చేయాలి. మరి దాని గురించి ఏం ఆలోచించకండి. వడ్డీ సమయానికి ఇచ్చేసే బాధ్యత నాది. ప్రతి నెల పక్కాగా వడ్డీ ఇచ్చేస్తానండి. అలా అన్నా బాగుంది. అమ్మగారికి చెప్పి ఉంచుతాను, వచ్చే వారం పట్టుకెళ్ళి మరి. సరేనా? మంచిది. क्या है सुंदर, कुछ भी लिख रहे हो? कुछ भी समझ नहीं आ रहा है. मैं भी सीखूंगी तेलुगु. बस वो लास्ट लाइन, नी सुंदर, वो मुझे भी पता है. मुझे पता है तू मेरा सुंदर है. अगली बार चिट्ठी लिखना है तो हिंदी में लिखो, नहीं तो मुझे तेलुगु सिखाओ. समझे? ఏంట్రాది? అన్నయ్య, అది ఎవరు రాశారా ఉత్తరం? అంటే అది అర్థమైందిలే, మాధురిగా. మరి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? అన్నయ్య, నేను అదే చెప్దాం అనుకున్నాను మీతో. చెప్పురా, వెళ్ళి మాట్లాడమంటావా? కాదన్నయ్య, తను అడుగుతుంది పెళ్లి గురించి. ఏం చెప్పాలన్నది మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగాను. నన్ను అడిగేదే ఉందిరా, నీ ఇష్టమే. అన్నయ్య, సర్లే, సరే ఉత్తరం రాసేటప్పుడు అడిగానని చెప్పు. ये बात का तो भाषा से कोई मतलब नहीं है मेरी जान. అన్నయ్యతో మాట్లాడేశా మన పెళ్ళి గురించి. ఇన్ని రోజులు ఆగింది అన్నయ్యతో మాట్లాడటం కోసమే. అమ్మ నాన్న ఎవరో తెలియని నాకు అన్నీ తానే అయ్యాడు. ఇప్పుడు నువ్వు, ఇంకేముంది, అంతా హాయిగా అయిపోతుంది. వచ్చే నెల వీలు చూసుకుని ఢిల్లీ వస్తాను. ఠీకే మేడం జీ, कुछ समझ नहीं आया क्या? अरे ओ पत्नी जी, भैया मान गए शादी के लिए. अब बताओ आपके घर में. जल्दी चिट्ठी लिखो, मुझे तुमको देखने का मन कर रहा है मुझे. ఇక ఎప్పటికీ నీ సుందర్. అన్నా చెప్పండి సార్. నాకేమన్నా ఉత్తరం వచ్చిందా? మీ పేరు? సుందర్. చూస్తా. ఏం రాలేదు సార్. రాలేదా? ఒకసారి పోస్ట్ ఆఫీస్లో కనుక్కుంటారా? సరే అన్న. ఏమండి, నాకోసం ఏమైనా ఉత్తరం వచ్చిందా? పేరేంటండి? సుందర్ అనే పేరుతో. చూస్తారా ఏమైనా వచ్చిందేమో? చూస్తానా? లేదండి, రాలేదు. రాలేదా? ఒకసారి మళ్ళీ చూడరా. రాలేదని చెప్తున్నాం కదండి, ఇబ్బంది పెట్టకండి. సుందర్, రై సుందర్, ఏరా అన్నయ్య, ఉదయం చెప్పింది నిజమేనా? అన్నయ్య, అది అలా బెల్లం కొట్టిన రాళ్ళు నించొని చూస్తావే, విషయం చెప్పు. అన్నయ్య, అది మరి
మరి మా మాధురి నసిగించాలు చెప్పు, విషయం చెప్పు. అనయ్య మరి మూడు మూడు వారాల నుంచి మాధురి ఉత్తరం రాలేదన్నయ్య. అంటే ఇప్పుడు ఉత్తరం రాలేదని చెప్పేసి 3 రోజుల నుంచి నువ్వు తిన్న మనసు కూర్చుంటావా? అలా కాదన్నయ్య, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి పనిలో ఉందేమో, లేదా ఉత్తరం మధ్యలో ఆగిందేమో. ఆ మొత్తం దానికి నువ్వు ఇలా తిన్న మనసు కూర్చుంటే సరిపోతుందా? ఓష్ ఏరా सुंदर, मुझे पता है तू रो रहा है अब, पर क्या करूँ मैं? घर में सब गुस्से में है हमारे तरफ। पापा कुछ ज़्यादा ही बोले। मुझे तू चाहिए सुंदर। रोते समय तेरा हाथ चाहिए, चलते समय तेरा साथ चाहिए, सोते समय तेरा सांस महसूस चाहिए, हर वक्त तेरा नज़र चाहिए, हर रोज़ तेरे लिए मेरा प्यार चाहिए। आ रही हूँ सुंदर, तेरे लिए, तुझे पाने के लिए।